హలో అండి. చేపల పులుసుకి ముందుగా కొంచెం గసగసాలు, నువ్వులు, కొబ్బరిని మిక్సీ చేసి పెట్టుకున్నాను. చింతపండు నానపెట్టుకున్నాను. చేపలకి ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టాను. కొంచెం ఆయిలేసి కడాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గనిచ్చాను. ఇవి బాగా మగ్గిన తరువాత ముందుగా తయారు చేసుకునే పేస్టుని, అలాగే ఇందులోనే నేను అల్లం పేస్టు కూడా వేసేసాను. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ వేయించి ఫ్రై చేసుకున్న ధనియాల పౌడర్‌ని వేసుకోండి. అది ఒక్క నిమిషం అలాగా తిప్పుకొని చేప ముక్కల్ని ఇందులో పెట్టేయండి. ఒక నిమిషం ఇటు మగ్గిన తర్వాత చేప ముక్కల్ని ఫ్లిప్ చేసుకోండి. రెండు వైపులా మగ్గితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా రెండు వైపులా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. సరిపోయినంత వాటరు, అలాగే రుచికి సరిపోను కొత్తిమీరని వేసుకోండి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. తగ్గితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత చేపల పులుసులోకి ఒక చిటికెడు పంచదార వేస్తే చాలా బావుంటుంది. అంతే, నూనె పైకి తేలే వరకు అలా ఉంచి దించేస్తే చేపల పులుసు రెడీ.